ఏపీలో రాజధాని చుట్టూ మరోసారి రాజకీయ సెగ రాజుకుంది. అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ పొలిటికల్ సవాళ్ల వరకు వెళ్లింది. ఎన్నికలకు 3 ఏళ్లు ఉండగానే క్యాంపెయిన్ అజెండాలో మెయిన్ పాయింట్ గా క్యాపిటల్ మారబోతుందనే సంకేతాలు వచ్చేశాయి. గతంలో 3 రాజధానులు వర్సెస్ అమరావతిగా సాగితే ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతిగా పోటీ ఉండబోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధాని పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రతిపక్ష వైసీపీ మావిగన్ విధానంతో తెర మీదకొచ్చింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కూడిన రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను తీసుకొచ్చింది. కొద్ది నెలల క్రితం ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చ సాగింది. ఇప్పుడిప్పుడే ఈ విషయం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మరోసారి మావిగన్ నినాదం అందుకున్నారు జగన్. మావిగన్ విధానానికి కట్టుబడి ఉన్నామంటూ జగన్ తేల్చేశారు. అంతటితో ఆకుండా మావిగన్ స్లోగన్తోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని, మద్దతిచ్చే వారే తమకు ఓటేస్తారని తేల్చి చెప్పారు. ఇక అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అమరావతిలో జరుగుతున్న అవినీతికే వ్యతిరేకమన్నారు జగన్. అయితే మావిగన్ కామెంట్స్ కు సీఎం చంద్రబాబు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. Election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా? నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి.